బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో గందరగోళం నెలకొంది. ఉదయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ లో తలెత్తిన టెక్నికల్ సమస్య విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పలు విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమానాల రాకపోకలకు సంబంధించి ఆటో ట్రాకింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఈ సమస్య ఏర్పడినట్టు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఏటీఎస్ కమ్యూనికేషన్ అందించే ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా వందలాది ఫ్లైట్స్ ఆగిపోయాయి. ఆటోమేటిక్ సిస్టమ్ దెబ్బతినడంతో అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది మాన్యువల్ గా విమానాల షెడ్యూల్ నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో విమానాల షెడ్యూల్ చాలా ఆలస్యం అవుతుందని తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల షెడ్యూల్ ఆలస్యానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఏదో సాంకేతిక లోపం కారణంగానే విమానాలు ఆలస్యం అవుతున్నట్టు చెప్తున్నారు, అసలేంటి? ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో గందరగోళం నెలకొంది. ఉదయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ లో తలెత్తిన టెక్నికల్ సమస్య కారణంగా విమాన రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు కూడా రద్దయిన పరిస్థితి. దీంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో చిక్కుకుని పడిగాపులు కాస్తూ ఉన్నారు. విమానాల రాకపోకలకు సంబంధించి ఆటో ట్రాకింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఈ సమస్య ఏర్పడినట్టు ఎయిర్పోర్ట్ అధికారులు చెబుతున్నారు. ఏటీఎస్ కమ్యూనికేషన్ అందించే ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ లో తలెత్తిన టెక్నికల్ ఇష్యూ కారణంగా వందలాది ఫ్లైట్స్ ఆగిపోయినట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఆటోమేటిక్ సిస్టమ్ దెబ్బతీయడంతో ఆ విమానాలకు ఆలస్యం ఏర్పడిందంటూ చెప్తున్నారు. ఏంటి అసలు ఆ సమస్య? ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో సాంకేతిక లోపంతో వందల సంఖ్యలో విమానాలు ఆలస్యం అవుతున్నాయి. ఈ టెక్నికల్ లోపం వల్ల ఈ మాన్యువల్ గానే అక్కడికి వచ్చిన ప్రయాణికుల నుంచి టెస్టింగ్ చేసి లోపలికి చెకింగ్ చేసిన తర్వాత లోపలికి తీసుకువెళ్తున్నారు. దాదాపు 350 పైగా విమానాలలో ఈ సాంకేతిక లోపాలు అనేవి ఎదురవ్వడం వల్ల చాలా ఇప్పట్లో ఉదయం నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా దీనికి సంబంధించి ట్రావెల్ అడ్వైజరీ కూడా జారీ చేసింది. అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డేటాను సపోర్ట్ చేసే ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ లోని సాంకేతిక సమస్య కారణంగా ఈ ఢిల్లీ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ఆలస్యం అవుతున్నాయి. కంట్రోలర్ విమాన ప్రణాళికను మాన్యువల్ గా ప్రాసెస్ చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. దీనివల్ల కొంత ఆలస్యం జరుగుతోంది. ప్రయాణికులు సహకరించాలని కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ తెలియజేసింది. ఇక సాంకేతిక బృందాలు ఈ వ్యవస్థను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నాయని కూడా తెలియజేశారు. దీనికి జిఎంఆర్ సంబంధించి కూడా ఒక అడ్వైజరీ కూడా వారు జారీ చేశారు. ఇక ఈ సాంకేతిక లోపాల వల్ల కొంచెం ఫ్లైట్స్ లేట్ గా నడవడం కానీ ఇతర కొన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ టెక్నికల్ ఇష్యూని త్వరలోనే స్టార్ట్అవుట్ చేస్తామని చెప్పారు. కానీ ఉదయం నుంచి కూడా ఉదయం 100 విమానాలు అన్నారు. తర్వాత మరి కాస్త 300 పైగా కూడా విమానాలు సాంకేతిక లోపం వల్ల, అంటే ఏటీసీ నుంచి కొంత టెక్నికల్ ఇష్యూ వల్లే ఈ ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి ఇటు ప్రయాణికులు అర్థం చేసుకుని మాకు సహకరిస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలంటూ కూడా ఇటు ఎయిర్ ఇండియా కానీ ఇటు జిఎంఆర్ కూడా, అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ అలాగే జిఎంఆర్ కూడా ట్రావెల్ అడ్వైజర్ని జారీ చేశారు. అంటే ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పరిస్థితిని డీడీసీఏ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి ఈ సాంకేతిక లోపాన్ని వీలైనంత త్వరగా షార్ట్అవుట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రజెంట్ ఇంకా ఈ టేకాఫ్ అలాగే ల్యాండింగ్ సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్న నేపథ్యంలో వాటన్నిటి కూడా వీలైనంత త్వరగా షార్ట్అవుట్ చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఎయిర్పోర్ట్ అథారిటీకి ఆదేశాలు జారీ చేశారు. రైట్ శివ, థ్యాంక్ యూ.